అందరికి నమస్తే. వానాకాలం వచ్చింది, రైతు భరోసా పడుతుందా? ఎందుకంటే ఆల్రెడీ దుక్కి దున్నుతున్నారు అందరూ, మళ్ళీ నారు పోస్తున్నారు. ఇంకా రోడ్ల మీద కొట్టుకుపోతున్న ధాన్యం కనిపిస్తుంది. చాలా ఏరియాల్లో కొనుగోలు సెంటర్లలో 20 రోజులు 25 రోజుల నుంచి అట్లే ఉండిపోయింది. వర్షాలు సాయంత్రం వస్తున్నాయి, కొట్టుకుపోతున్నది. ప్రతి దగ్గర, ఒక దగ్గర కాదు, చాలా ఏరియాల్లో మేము ఆల్రెడీ 60 లక్షల మెట్రిక్ టన్నులు కొనేసినామని గవర్నమెంట్ ప్రకటించింది. మరి ఇంకా మార్కెట్లో ఎంత ధాన్యం ఉంది, ఎక్కడుంది, మొత్తం కొట్టుకుపోయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఒక రివ్యూ పెట్టి కలెక్టర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. ఏంది మీరు ఏం చేస్తున్నారు, ఇట్లాంటి వచ్చినప్పుడు మీరు స్పందించాలి కదా అని. ఒక పక్క రైతు భరోసా మీద తుమ్మల నాగేశ్వరరావు ఒక లేటెస్ట్ కామెంట్ చేసిండు. కాకపోతే నమ్మశక్యంగా లేదు. ఈ అన్ని అంశాల మీద మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. వార్తలకు పోతే మనకందరికి తెలుసు, 4 ఎకరాల వరకు 4,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చినామని ప్రకటించింది గవర్నమెంట్. అది ఎప్పుడు ఇచ్చిండ్రు, ఎట్లా ఇచ్చిండ్రు అనేది డేట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. 4 ఎకరాల లోపల ఉండి కూడా రైతు భరోసా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదంతా నేను వానాకాలం గురించి చెప్తలేను, వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాను. తర్వాత 4 ఎకరాల పైన రాలేదు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. తుమ్మల నాగేశ్వరరావు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందంటే, ఇంకొక 10 రోజుల తర్వాత 4 ఎకరాల కన్నా పైన ఉన్న వాళ్ళకి మేము రైతు భరోసా వేయబోతున్నామని ప్రకటించారు. వేస్తే మంచిదే, యాసంగిది కనీసం వానాకాలం కన్నా పనికొస్తుంది. కాకపోతే అది కరెక్టే మాట్లాడుతున్నారా, లేకపోతే ఏదో టైంపాస్ కోసం మాట్లాడుతున్నారా? అగ్రికల్చర్ ఈ వానాకాలం అగ్రికల్చర్ ప్రణాళిక సమావేశంలో రైతు భరోసా గురించి ఎక్కడ చర్చ జరగలేదు. ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా వానలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి, వానలు వస్తున్నాయి, మళ్ళీ రైతులు పంటలు వేసుకుని సిద్ధమవుతున్నారు, కాబట్టి విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉండాలని రేవంత్ రెడ్డి చెప్పింది తప్ప వానాకాలం రైతు భరోసా మనం ఇవ్వాలి, లేకపోతే 4 ఎకరాల వరకు ఆగిపోయిన రైతు భరోసా కంటిన్యూ చేయాలని చెప్పేసి ఆయన చెప్పలేదు. తుమ్మల నాగేశ్వరరావు ఇట్లాంటి స్టేట్మెంట్లు చాలాసార్లు ఇచ్చిండు. తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రకారం అయితే ఇప్పటికీ రుణమాఫీ మొత్తం అయిపోవాలి చాలామందికి. ఇప్పటికే రైతు భరోసా ఎప్పుడో అయిపోవాలి, ఇప్పుడు వానాకాలం రైతు భరోసా కూడా రావాలి చేతికి. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు ఏ సమాచారంతో మాట్లాడుతున్నారో క్లారిటీ లేదు. అది ఒకవేళ ఇస్తే మంచిదే, కానీ వానాకాలం కూడా వచ్చింది. మనం వానాకాలం రైతు భరోసా పరిస్థితి ఉంది. ఇప్పుడు యాసంగి రైతు భరోసా గురించి మాట్లాడుతున్నాం మనం. యాసంగి రైతు భరోసా 4 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఇస్తామంటున్నారు, ఇస్తారో ఇయ్యారో తెలియదు. ఇప్పుడు వానాకాలం వచ్చింది. ఇప్పుడు గుంట నుంచి 4 ఎకరాల వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ యాసంగిలో ఇచ్చిండ్రు, మరి వాళ్ళకి వానాకాలం కూడా ఇవ్వాలి కదా. ఓలా ఇప్పుడు డబల్ ఇస్తారా గవర్నమెంటు? ఈ 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి వానాకాలం రైతు భరోసా ప్లస్ 4 ఎకరాల కన్నా పైన ఉన్న వాళ్ళకి యాసంగి రైతు భరోసా ప్లస్ వానాకాలం రైతు భరోసా, 2 రైతు భరోసాలు. అంటే ఎకరాకు ఒక్కొక్కరికి 12,000 రూపాయలు ఇవ్వాలి గవర్నమెంట్. అది ఇస్తారా? అసలు వానాకాలం రైతు భరోసా గురించి ఎక్కడ ఒక టాపిక్ కూడా లేదు గవర్నమెంట్లో, ఎక్కడ చర్చ లేదు, ఎక్కడ దాని గురించి ఒక రివ్యూ లేదు, ఎక్కడ దాని గురించి లెక్కలు లేవు, పత్రాలు లేవు, సమావేశాలు లేవు, ఆర్డర్లు లేవు, ఏమీ లేవు. బ్యాంకర్సు అడుగుతున్నారు, ఏమైనా ఉందా రైతు భరోసా ఇచ్చేది ఉంటే మేము రెడీ ఉన్నామని. అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఆఫీసర్సు వాళ్ళు వానాకాలం రైతు భరోసాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని ఎకరాలకు ఎంత అవుతుంది, ఏ మండలం ఎంత, ఏ ఊరికి ఎంత, మొత్తం రిపోర్ట్ గవర్నమెంట్కి ఇచ్చేసారు ఆల్రెడీ. వీళ్ళు కనుక ఆ బ్యాంకుకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే గవర్నమెంట్ ఖజానా నుంచి రైతులకు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. కానీ అట్లాంటిది ఏం లేదు. రైతు భరోసా ముందు నుంచి గైకాసాలు పడుతుంది. వాళ్ళు వచ్చినప్పటి నుంచి రైతు భరోసా ఏ ఒక్క సీజన్ కూడా కరెక్ట్గా పడలేదు. ఫస్ట్ సీజన్ అరకొర పడ్డది, సెకండ్ సీజన్ మొత్తానికి ఇవ్వలేదు, మొత్తానికి ఎగ్గొట్టిండ్రు. థర్డ్ సీజన్ 4 ఎకరాల దగ్గర ఆపిండ్రు, 4 ఎకరాల లోపలకి ఇవ్వలేదు, 4 ఎకరాల పైన వాళ్ళకి ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు వానాకాలం వచ్చింది, దాని గురించి ముచ్చడలేదు. కాబట్టి అసలు ఏం జరుగుతుందో తెలియదు. రైతులు వ్యవసాయం చేయాలంటే మీరు సాయం చేసినా చేయకపోయినా వాళ్ళు వ్యవసాయం చేస్తారు, అప్పు తీసుకొచ్చుకొని చేస్తారు, బంగారం కుదబెట్టి చేస్తారు, 3 రూపాయల నుంచి తీసుకొచ్చి సేట్ల దగ్గర తీసుకొచ్చి చేస్తారు. కానీ ప్రభుత్వం సాయం చేయడం, ఇది ప్రభుత్వం సాయం చేస్తుంది. రైతు బంధు, రైతు భరోసా, ఈ బంద్ అయినా భరోసా అయినా టైంకి ఇస్తేనే వాళ్ళకు వర్కౌట్ అవుతుంది. ఇక ఇదంతా ఇట్లా ఉంటే రోడ్ల మీద ఎక్కడ చూసినా ఇప్పటికీ ధాన్యం కనిపిస్తుంది. ఎందుకు? మీరు 60 లక్షల మెట్రిక్ టన్నులు మేము కొన్నామని చెప్తున్నారు, మరి అక్కడ ఉన్నది ఏంది? రోడ్ల మీద ఉన్నదంతా మీకు క్యాల్కులేషన్ లేదా, లెక్క లేదా, లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏమైనా తప్పు లెక్కలు ఇచ్చిందా? పండింది ఒక లెక్క, మీ దగ్గర ఒక లెక్క ఉందా? అసలు ఒకసారి విజువల్ చూడండి ఎట్లా కొట్టుకుపోతుందో.
ఎన్ని రోజులు ఉపాసం ఉండను, ఎన్ని రోజులు కష్టం చేయను, జీతం ఉన్నాడు, నా భర్త జీతం ఉన్నాడు, మేము లేనోళ్ళం. ఈ నెసలపేట ఏరియాలో అందరికీ తెలుసు మేము జీతం ఉన్నది, నా భర్త జీతం ఉన్నది, మేము కష్టం చేసి బతుకుతున్నాం. మాకు భూమి లేదు, జాగా లేదు, మేము అప్పుల పాలైపోయినాం. మేము ఇంత గోస చేసి సేర చేసి చస్తున్నాం మేము. ఇప్పుడు ఆ కాట చేయకపోతే ఓట్లు పోకపోతే మాత్రం నేను మందు దాకా ఖచ్చితంగా ఈ రాసి కాడే చచ్చిపోతాను. నేను నా మగడు ఇక్కడ 6 రోజుల నుంచి ఇక్కడ వస్తానే అందరికీ పోయి అడుగురి వాడి జీతం ఉండి బతుకుతున్నాం అంటే మేము. నేను 20 సార్లు గొడ్లు వచ్చినాయి. నిన్న పట్ట కూడా చింపేసి తింటే ఆ వానలో వచ్చి ఎలా కొట్టి ఆ గుడిసెలా పోతే ఒక్క చోటు ఇస్తాలే. ఆ గుడిసెలా పోతే వానలో ఇదే లీడా పడాలని పోయిన అటు. మీరు చూసిందంతా కూడా ఐకేపీ కొనుగోలు సెంటర్. ఆ కొనుగోలు సెంటర్లో ఇప్పటికీ వడ్లు ఉన్నాయి. మొత్తం అదొక సముద్రంలాగా, ఒక చెరువులాగా కనిపిస్తుంది. వాళ్ళు నీళ్ళల్లో వడ్లను దేవుకుంటున్నారు. ఇంకో దగ్గర చూడండి, రైతు పోలీస్ కాలు పట్టుకొని బతిమలాడుతున్నాడు, మా వడ్లు కొనిపియండి సార్. వాళ్ళు ధర్నా చేస్తుంటే ఆ పోలీస్ అరెస్ట్ చేయడానికి వచ్చిండు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రం ఉందంట. తహసీల్దార్ కాలు మొక్కుతున్నారు మహిళా రైతులు. మొత్తం కొనేసామని చెప్పినప్పుడు రైతులు మళ్ళీ పంటకు సిద్ధమవుతున్నప్పుడు మహిళా రైతులు అంతా మొలకెత్తిన విత్తనాలు చేతులు పట్టుకొని ఏడుస్తుంటే ప్రభుత్వం అవి చూడకుండా మేము కొనేసినాం, టార్గెట్ రీచ్ అయినాం అని చప్పట్లు కొట్టుకోవడం ఏంది? ఒకవేళ మీరు కొనేది లేకపోతే మీరు టార్గెట్ రీచ్ అయితే రైతులకు చెప్పేసేయండి, మేము కొనం ఇంకా అని. వాళ్ళు వేరే రైతులకు అమ్ముకునే, వేరే వ్యాపారులకు అమ్ముకునే అవకాశం అనేది దొరుకుతుంది. కానీ అగ్రికల్చరింగ్ ప్లానింగ్ విద్యాశాఖ కంటే మినిస్టర్ లేడు. విద్యాశాఖకు ముఖ్యమంత్రి మినిస్టర్, ఆయన బిజీగా ఉండొచ్చు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఒక మినిస్టర్ ఉన్నాడు కదా, ఫైనాన్స్కి ఒక మినిస్టర్ ఉన్నాడు కదా. అసలు వీళ్ళెవరు ఎందుకు పట్టించుకుంటలేరు? తర్వాత మార్కెటింగ్కి ఒక మినిస్టర్ ఉన్నాడు కదా, సివిల్ సప్లైస్ మార్కెటింగ్కి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వీళ్ళందరూ ఉన్నారు. అయినా సరే మేము కొనేసినాం, అయిపోయింది మా టార్గెట్ అని చెప్పుకుంటున్నారు తప్ప అసలు రోడ్ల మీద ఎందుకు ఇంకా తడిచిపోతున్నాయి? వీళ్ళు ఎందుకు రైతులు ఏడుస్తున్నారు? ఎందుకు ఈ మొలికెత్తిపోతున్నాయి వడ్లు వానలు తడిచి? ఒకరోజు కాదు, రోజు వాన పడుతుంది. వాతావరణ శాఖ ఒక 10 రోజుల ముందు చెప్పింది వానలు పడతాయి, 3 days పడతాయి, 4 days పడతాయి అని. అయినా సరే ప్రభుత్వం అస్సలు పట్టించుకోలే. మొత్తం కొట్టుకుపోయిన తర్వాత, మొత్తం మొలకెత్తిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ పెట్టుకున్నాడు. అసలు 3 రోజులు ఢిల్లీలో ఉన్నారు. అంతకన్నా ముందు ఆ ఢిల్లీకి వెళ్ళి ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టినా కనీసం కొంతమంది రైతుల కన్నా ఒడ్లు మిగిలేది. అది కూడా చేయలేకపోయాడు. ఒకవేళ వీళ్ళు ఇదే మంత్రులు లేకపోతే వీళ్ళ ధాన్యం కనుక అట్లా తడిచిపోతే ఇవ్వకుండా వాళ్ళ ఉత్తమ్ కుమార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, మేము తడిచిన ఒడ్లు కొంటామని. కానీ గ్రౌండ్లో సిచ్యువేషన్ వేరే ఉంది. గ్రౌండ్లో తడిసిన వడ్లను ఎవరు పట్టించుకుంటలేరు. అవి మళ్ళీ ఎండాలి, మళ్ళీ తేమ రావాలి. ఎప్పుడు ఎండ వస్తుంది? వానాకాలం అయిపోయినాక వస్తుంది మళ్ళీ. మరి ఎట్లా ఈ వడ్ల కొనుగోలు ఎట్లా? ఓ పక్క రైతు భరోసా లేదు, ఇంకో పక్క రైతు బంధు లేదు. అసలు వాళ్ళు కష్టం చేసి, వాళ్ళు ఎన్నో అప్పు చేసి, వాళ్ళు ఎక్కడో దగ్గర బంగారం కుదబెట్టి తీసుకొచ్చి పండిస్తే ఆ పంటను కూడా ప్రభుత్వం కొనకపోతే మా టార్గెట్ మీరు రీచ్ అయిపోయినామని చెప్పేసి చేతిలో ఎత్తేస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? అసలు వాళ్ళకు నెక్స్ట్ ఇప్పుడు అప్పు తీరాలంటే ఈ పంట అమ్మాలి. ఇదంతా మీరు చేసిన పనే. కనీసం అప్పు లేకపోతే సరే ఎంతకో ఎవరికొరకు అమ్ముకునే వాళ్ళు రైతులు. మీరు రైతు భరోసా అయ్యకపోవడంతోనే వాళ్ళు అప్పు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అప్పు తీర్చాలంటే ఇవి అమ్మాలి. ఇవి అమ్మాలనంటే ఇవి ఎండాలి. ఈ వానలు తడిచేదాలు చేసింది మీరే. వాన వస్తుందని తెలిసినా కొనలేదు. ఈ కొనుగోలు సెంటర్కి పోతే లారీలు లేవని, అమ్మాలి లేరని, అవి లేరని, ఇవి లేరని, తాళని, తక్కువని రైతులు మొత్తం ఒక్క బస్తా 40 కిలోల బస్తాకు 42 కిలోలు, 42.5 కిలోలు తూకం చేసుకున్నారు. అంటే క్వింటాలకు దగ్గర 7-8 కిలోలు తాలి కింద తీసుకున్నారు. ఒక క్వింటాల్కు ఒక 10 క్వింటాలు కనుక వెళ్తే దగ్గర 1 క్వింటాల్ తాలి కింద తీసేస్తున్నారు. అవి ఆ డబ్బులు ఎవరికి పోతావో, ఎవరు పంచుకుంటారో, మిల్లర్సు, తర్వాత లోకల్ లీడర్లు, మిల్లర్సు, లేకపోతే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎవరు పంచుకుంటారో తెలియదు. అట్లా లాసే రైతులు, ఇట్లా లాసే మొత్తం రైతులు మొత్తం లాస్లో ఉన్న వర్గం ఏదైతే ఉందంటే కంప్లీట్గా రైతులే. రైతులు పండించే పంటలేమో వీళ్ళ గొప్పగా చెప్పుకుంటారు. చూసినరా మేము 60 లక్షల టన్నులు చేసినాం, 60 లక్షల టన్నులు కొన్నాం అని. చూస్తేనేమో ఇది పొజిషన్. బట్ రైతుల సిచ్యువేషన్ అయితే చాలా వరస్ట్ ఉంది. తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు 4 ఎకరాల పైన ఉన్న వాళ్ళకు డబల్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. 4 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి ఈ వానాకాలం రైతు భరోసా కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది.
10 రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఆయన మాట మీద ఉంటాడేమో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.